Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శ్రీనవమి రోజు అన్నమాట. శ్రీనవమి రోజు ఈ వీడియో అందరూ ఎప్పుడో పెట్టేశారు. ఇంకా దాని తర్వాత చాలా వీడియోస్ పెట్టేశారని అనుకోవద్దు. ఎందుకంటే నా వీడియో నేను శ్రీనవమి రోజు వీడియో అవన్నీ తీసి అమ్మ ఈ వీడియో త్వరగా చెప్పేసి పెట్టేస్తానమ్మా, అందరూ పెట్టేస్తున్నారమ్మా అన్నాను. మా మమ్మీ అనేది అలా అయితే పెట్టేయమన్నది. ఇంకా ఆ రోజు నా దరిద్రం ఏంటో నాకు తెలియదు, కానీ మరి ఏమో ఆ రోజు ఇంక త్వరగా పెట్టేద్దామన్నా అవ్వదు అంటే అనుకుంటాను బట్ అది అవ్వదు. అందుకే ఏది ముందు అనుకోకూడదు అన్నమాట. అందుకే ఇంకా టీవీలో నెట్ అయిపోయింది. టీవీలో అయిపోతే ఏంటి, ఫోన్ ఉంటుంది కదా అనుకోవచ్చు. మేము టీవీలో ఉన్న నెట్టే యూస్ చేసుకుంటాం అన్నమాట. అంటే వైఫై యూస్ చేసుకుంటాం అన్నమాట టీవీలో అయిపోతే ఇంకా ఫోన్ యూస్ చేసుకోవడానికి అవ్వదు. అంటే మనకు ఫోన్ కాలేజ్ బ్యాలెన్స్ అయితే ఉంది, కాకపోతే ఇంకా అయిపోయింది. పోనీ మా డాడీ హాస్పిటల్ చేసుకుని చెప్దామన్నా మా డాడీది కూడా అయిపోతే మూడు ఒకేసారి ఉంటే మూడు ఒకేసారి ఉండాలన్నమాట. అలా ఉంది మరి. ఇంక సరే అని చెప్పి నెట్టించేంత వరకు చెప్పలేదు. ఇంక వీడియో చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఎలాగైనా శ్రీనవమి వీడియో కదా, పర్లేదు ఒకవేళ చెప్దామని అనుకుని చెప్పానమాట. ఇంకా మమ్మీ అయితే ఎలా పూజ చేసుకుంటున్నారో చూసారు కదా. ఏదో అంటే రాముడు ఫోటో కొంచెం చిన్నది ఉంటే సింపుల్గా చేసుకున్నాము. మళ్ళీ అంత గ్రాండ్గా చేసుకోవాలి, కొంచెం సింపుల్గా చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే బయట దేవుడు అయితే వచ్చామన్నమాట. అంటే మా ఇల్లు కొంచెం వీధి చివరికి ఉంటుంది కదా. అంటే అక్కడ మేమే హిందూస్ ఉంటాం, అంటే హిందూస్ అంటే మేమే ఉంటాం అన్నమాట అక్కడ. ఇంకెవరు రాలేదు బయటికి, ఇంకెవరు లేరని చెప్పి వెనక్కి తిప్పేశారు. ఇంకా మేమమ్మ అంటే మా డాడీ అయితే పిలిచారన్నమాట, ఆగండి అని చెప్పి బియ్యం అయితే తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట. ఇంక ఇచ్చేసి దండం పెట్టుకున్నాను. అంటే అలా వీడియో తీద్దాం అనుకున్నాను దేవుణ్ణి, బట్ అవ్వలేదు. సరేలే అని చెప్పి ఇంకా అవ్వలేదు అని చెప్పి ఇంక వదిలేసాను. ఇంకా ఇక్కడ చూసే కదా, ఇంకా పూజ మొత్తం అయిపోయింది. మేమైతే గుడికి వెళ్ళాం అన్నమాట. అంటే అక్కడ ఇంకా పూజ జరుగుతుంది కదా అని చెప్పి మేము వెళ్ళామన్నమాట. ఇంకా మమ్మీ రాలేదు. మమ్మీ ఇంకా ఇంట్లో కూర్చొని అయితే చూస్తుంది అన్నమాట. అంటే భక్తి టీవీలో వస్తుంది అన్నమాట. ఆ రోజు తెలిసే ఉంటుంది కదా, అక్కడ అలా చేశారు చూసిందన్నమాట. ఇంకా మేము నలుగురు అయితే వెళ్ళి గుడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని వచ్చాం. ఇంకా అక్కడ పాకం కూడా ఇచ్చారు. ఆ పాకమే అనుకుంటా, మరి అదే అంటారేమో. ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం మమ్మీ అయితే పప్పు ఇంకా అరటికాయ చిప్స్ చేసింది. ఇంకా అదైతే తినేసాం అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంకా అలా అయితే తింటున్నాను అనమాట అక్కడ అన్నము. మమ్మీ ఇంకా మా డాడీతో తింటానని చెప్పి అక్కడ ఎత్తుకొచ్చున్నాము, మేము తినేస్తున్నాం అన్నమాట. అంటే హాల్లో తిందాం అనుకున్నాము, కాకపోతే ఇంకా వేడిగా ఉందని చెప్పి ఇంకా బెడ్రూమ్లో కూర్చొని వేసామని చెప్పి తిన్నామన్నమాట. ఉప్మా అన్నమాట. అది ఏ రోజు బ్లాగ్ అంటే సాటర్డే ఇంకా మమ్మీకి ఏం బాగాలని చెప్పి మా డాడీ వండారన్నమాట. మార్నింగ్ కూడా వీడియో ఏం తెలియదు, ఇంకా అలాగా నైట్ అలా తిన్నప్పుడు తీసాను అంతే. ఇంకా అదైతే వచ్చేసి సండే రోజు బ్లాగ్ అన్నమాట. మార్నింగే టిఫిన్ తెప్పించేసింది మమ్మీ బయట నుంచి. ఇంకా తినేసాక మా డాడీ అయితే బొర్రకాయ మాసం ఇచ్చారు. ఇది బొర్రకాయ మాసం అన్నమాట. బయట నుంచి అయితే తెచ్చారు. అందరికి తెలిసి ఉంటుంది బొర్రకాయ మాసం అంటే ఏంటంటే అది మేక బొర్ర అన్నమాట. అక్కడ మా చెల్లికి ఏం రాస్తున్నారంటే తలకి యాపాకు రాస్తున్నారన్నమాట. యాపాకు అంటే పేలు ఎక్కువ పట్టేసాయని చెప్పి రాస్తున్నారు మా డాడీ అయితే. మా డాడీ అంటే ఆ పేలు మేము అలగోకుండా చల్లపోతున్నారంట, అందుకు రాశారు మా డాడీ అయితే. అంటే మీరు అనుకోవచ్చు పేలు తగ్గాయా లేదా అని అనుకోవచ్చు. పేలు అయితే పర్లేదు, ముందు కన్నా కొంచెం పర్లేదు తగ్గాయి. ఇంకా ఏంటంటే ఇట్లా ప్లస్ ఏంటంటే అది రాసుకున్న వల్ల, యాపాకు రాసుకున్న వల్ల ప్లస్ ఏంటంటే మనకి హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది అన్నమాట. అంటే చాలా స్మూత్గా అయిపోయింది, నాకైతే భలే అనిపించింది. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే ఇంకా తినేసాక జ్యూస్ అయితే చేసింది అన్నమాట, వాటర్మెలన్ జ్యూస్. ఇంకా మా డాడీ చూసాక ఫేస్ రియాక్షన్ అలా పెట్టారు. ఇంకా సరదాగా పెట్టారు మా డాడీ అయితే. ఇంకా అలాగా తినేసిన తర్వాత ఇక్కడ మేమైతే తినేసిన తర్వాత తాగేసి జ్యూస్ మమ్మీ చేసింది కదా, అది తాగేసి ఇంకా చెస్ అయితే ఆడుకున్నాము.
అక్కడైతే నేను ఏదో తప్పు ఆడాను. మా అన్నయ్య అయితే నన్ను అలా ఆడకూడదు, ఎలా ఆడాలి అదే చూసుకోవాలి మా ఏదో తిడుతున్నాడు. మా మమ్మీ ఎప్పుడు తీసింది తెలియదు కానీ పక్క నుంచి వీడియో తీస్తుంది. ఎందుకు తీస్తున్నావా అని అన్నాను అక్కడ. అదే ఈ వ్లాగ్ వచ్చేసి ఏ రోజు వ్లాగ్ అంటే ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ మాట. అక్కడ చూసాక నైట్ సండే రోజు నైట్ అయితే మాకు చిన్నపిల్లట్లయితే వేసి ఇచ్చింది. ఇంకా ఇదేమో మండే రోజు వ్లాగ్ మాట. మండే రోజు మా మమ్మీ అయితే ఇక్కడ ఆనమకాయ డబ్బల మీద అంటారు, అంటే ఆనమకాయ సాంబార్ లాగా ఉంటుంది సేమ్. నాకేదో బాగా నచ్చింది ఇది. ఇంకా ఆనమకాయ డబ్బలమే అనుకుంటా అదిని. ఇంకా ఆనమకాయ ఎప్పుడు కొబ్బరి పచ్చడి అయితే చేసింది. ఇంకా మేమైతే తినేసామన్నమాట. అవంతా ఎలా చేసిందో అంటే మీకు ముందు చెప్పాం కదా బొరకాయ మాసం, అది మీకు రెసిపీ ఫుల్ కావాలంటే వెళ్ళి షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా ఇక్కడ చూసారు కదా మమ్మీ అయితే కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నది. మమ్మీకి కొబ్బరికాయ పచ్చడి అంటే ఇష్టము, అన్ని ఇష్టంతోనే చేసుకుంటారు. బట్ ఏమీ తినదు ఎందుకు అంటే మమ్మీకి ఏదో ఉంటాయి అంటే అసలు నాన్ వెజ్ అయితే ఇష్టపడదు మా మమ్మీ అయితే. వండినా మా కోసం వండుతుందేమో కానీ మా మమ్మీ మా డాడీ అయితే ఎక్కువ తినరు. అసలు మా మమ్మీ అయితే అసలు తినదు కూడా. ఏదో మా కోసం వండుతుంది, అది కంచం పెట్టినా సరే తినదు. అంటే వీడియో కోసం మళ్ళీ తీసిన తర్వాత ఇంకా తర్వాత వద్దని చెప్పి నాకేస్తుంది. ఇంకా మమ్మీ అసలు తినదన్నమాట. అంటే నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు మమ్మీకి అయితే. మేమే ఇంకా మా కోసం వండుతుంది. ఆ స్మెల్ కూడా అంటే చెప్పాలంటే మా మమ్మీకి బొరకాయ మాసం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అంటే అప్పుడు అలా చాలా ఇష్టం మా మమ్మీకి అయితే. కానీ ఇప్పుడు చూసి ఉండి తిందామనుకున్నా తినలేకపోతుంది. అంటే తిందాం అనుకుంటుంది, అందరిలాగా ఎక్కువ తిందామని అనుకుంటుంది. కానీ తిన్నాక ఏదో వస్తుంది అన్నమాట. అందుకే ఇంకా అసలు తినదు మమ్మీ. ఇంకా అదేదో ఇంకా వెజ్లోనే ఇంకా కొబ్బరి పచ్చడి ఇంకా సాంబారు, ఇలా సాంబార్ బయట పప్పుచారు ఇవన్నీ బాగుంటాయి అంటే మాత్రం నోరు ఊరుతుంది అన్నమాట మమ్మీకి. బట్ అది వచ్చి తినమ్మా అన్నప్పుడు పెట్టుకుంటుంది అన్నం, అది కొంచెం పెట్టుకుంటుందా, కొంచెంలో సగం కూడా తిన్నమాట. అలా ఉంటుంది మా మమ్మీ అయితే. ఇంకా ఇష్టంగా చేసుకున్నది కొబ్బరి పచ్చడి, ఏదో కొంచెం వేసుకుంది అంతే, అలాగే ఉంటుంది మరి మా మమ్మీ అయితే. చూసారు కదా ఇక్కడ కొబ్బరి పచ్చడి మా మమ్మీ చేసుకున్నాక మీరు చేసుకుని నిజంగా సూపర్ ఉంటుంది. నాకైతే మా మమ్మీ చేసే కొబ్బరి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా ఆనమకాయ డబ్బలమ్మ ఏమో అన్నారు అని నేనైతే ఆనమకాయ సాంబార్ ఏదో అనేస్తాను, మీరు సత్తుకుంటూ పోండే. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా ఎలా పెట్టిందో చూసేయండి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, అలాగే చూసేయండి. కాల్ కాడితేని డాన్స్లో ఇష్టం పైన వేసుకెళ్ళొద్దా, డాన్స్లో ఎర్రగా అయిపోతే కింద చూడాలి. అక్కడికి దాన్ని పోపులు అంటారండి. దూరంగా నుంచురే, నువ్వు ఇంకా దగ్గర నుంచో. ఎక్స్పెరిమెంట్ ఆన్. అబ్బా తిరిగిపోయే కన్నా కల ఎక్కడ ఈ శబ్దం ఉంటుంది, ఈ శబ్దం వచ్చు. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్లీ అవ్వకొట్టేసింది మా అమ్మ. ఇంకా చూసాక సౌండ్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకే ఉంచనమాట. మా అన్ని చూసాక కదా పక్క నుంచి అలా మాట్లాడుతున్నాడు. ఇంకా అయిపోయింది అన్నమాట. ఇంకా వాళ్ళు చూసాక కదా అన్నం తినట్లేదు. ఇంకా మేము ముగ్గురు కూర్చొని అయితే తిన్నాం అన్నమాట. ఇంకా మధ్యాహ్నం ఇంకా పడుకుని వేసాక ఇంకా ఈ కుర్కురే అంటే తినేసాను అన్నమాట. ఇంకా అంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.